హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన అకాల వర్షాల వల్ల రైతుల ధాన్యం రాసులు తడిసిపోయినాయి. అవి మొక్కజొన్నలు కావచ్చు, ఒడ్లు కావచ్చు, అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో. ఈ తడిసిపోయిన కారణం వర్షం వల్ల కంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతుల ధాన్యం వరదలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రైతుల ఆవేదన, రైతుల గోస, రైతుల బాధ ఏ పేపర్లో రాయలే, ఏదో 1-2 తప్ప. అంటే అదొక ప్రధానమైన అంశం. ఈరోజు 70% పైగా రైతాంగం ఉంటారు 2 తెలుగు రాష్ట్రాల్లో. వాళ్ళకి సంబంధించిన సమస్య. వాళ్ళు ఆరుగాలం పంట పండించిన పంట కళ్ళ ముందే నీళ్లపాలవుతుంటే దానికి కారణం ప్రభుత్వం అయితే దాన్ని ప్రశ్నించాల్సిన పత్రికలు, టీవీ ఛానళ్ళు ప్రశ్నించకపోగా భజన చేసే ప్రయత్నం కొన్ని పత్రికలు చేస్తాయి. రైతులను అసలు పట్టించుకొని పత్రికలు, టీవీ ఛానళ్ళు కూడా ఉన్నాయి. సరే, ఇది ఈరోజు వార్తాపత్రికల్లో అసలు ఉండాల్సిన వార్త ఉండకుండా ఇక రకరకాల వార్తలు, అంటే వాళ్ళ ఎజెండాలను బయట పెడుతున్నాయి. వాళ్ళ వాస్తవ ఎజెండా ఏంటి, వాళ్ళు ఉన్నది ఎందుకు, జర్నలిజం చేసేది ఎందుకు, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ ఎందుకు అనేది స్పష్టంగా బయటపెడుతుంది. ప్రజాశక్తి పేపర్లో ఈరోజు వార్త, అమరావతి ఎకనామిక్ రీజన్లో ప్రాంతీయ భూ సమీకరణట 44,962 చదరపు కిలోమీటర్ల పరిధిలో మళ్ళీ ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పటికే అమరావతి రాజధాని కోసం మొదటి విడత, రెండో విడత, రేపు మూడో విడత కలిపితే 1,00,000 ఎకరాలు భూమి సమీకరిస్తున్నారని ఒక లెక్కలు చెప్తున్నాయి. ఇప్పుడు అది చాలక అమరావతి ఎకనామిక్ రీజన్ అట. ఎకనామిక్ రీజన్లో ప్రాంతీయ భూ సమీకరణ, అమరావతి కోసం భూ సమీకరణ, ప్రాంతీయ భూ సమీకరణ, ఇండస్ట్రియలిస్టుల కోసం భూ సమీకరణ, ఫార్మా కంపెనీల కోసం రిలయన్స్ డేటా సెంటరు, అదాని డేటా సెంటరు, రైడన్ డేటా సెంటరు, ఇంకేది ఆర్సెల్ఆర్ మిట్టలు. అంటే ప్రభుత్వం ఎన్నుకోబడ్డది ప్రజల చేత, వాళ్ళ భూములు గుంజుకోవడానికేనా? ఇక మీ పాత్ర అదేనా, మీ పరిమితం? ఇక దీనికి ఒక అభివృద్ధి అని ముద్దు పేరు పెడతారు. అభివృద్ధి జరగవద్దు. అభివృద్ధి జరగాలంటే ప్రజల భూములు త్యాగం చేయాలా? అభివృద్ధి జరగాలంటే ప్రజల భూములు గుంజుకోవాలా? అమరావతి ఎకనామిక్ రీజియన్ అట 44,962 చదరపు కిలోమీటర్లు, అంటే దాదాపు 45,000 చదరపు కిలోమీటర్లు. అంటే ఎన్ని లక్షల ఎకరాలు వస్తుందో తెలుసా? వాళ్ళు కింద ఒక ఫిగర్ ఇచ్చారు. 1,12,40,500 ఎకరాలు అవుతాడ. 1,00,00,000 ఎకరాల పైగా భూ సమీకరణ చేస్తారట. అమరావతి ఎకనామిక్ రీజన్ అని ఒక పేరు పెట్టి, అది ఎకనామిక్ రీజన్ అయిద్దో లేదో, అభివృద్ధి అయిద్దో లేదో, దానివల్ల ప్రజలు బాగుపడతారో లేదో, రాష్ట్రం ముందు పడిద్దో లేదో, కానీ ఉన్న భూములను గుంజుకొని వాళ్ళు అడక్క తినేటట్టు చేస్తాను అన్నదాతల్ని. ఒకదానికే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన క్యాబినెట్ సమావేశాల్లో, ప్రతి క్యాబినెట్ సమావేశంలో భూముల సంతర్పణ లేకుండా, భూములు గుంజే కార్యక్రమం లేకుండా ఉన్న క్యాబినెట్ సమావేశం చెప్పండి. కూటమి ప్రజాపాలన, కూటమి వికాసం వైపు దూసుకుపోతుందంటే ఏం వికాసం? ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల భూములు గుంజుకుంటే వికాసమా? ఇది అభివృద్ధి? ఇదేం అభివృద్ధి? అరే, ప్రజలు వాళ్ళు కొన్ని తరాల నుంచి భూములు ఉన్నాయి, ఆ భూములు చేసుకొని బతుకుతుండ్రు, వ్యవసాయం చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతుండ్రు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా, ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రభుత్వాలు మారుతున్నా వాళ్ళ జీవితాలు వాళ్ళు నడిపిస్తున్నారు. వాళ్ళ భూములు గుంజుకుంటే వాళ్ళు ఏం చేయాలి? గుండెల బయలు చనిపోరు? ఇప్పటికే 1,00,000 ఎకరాలు దాటింది. ఇప్పుడు 1,00,00,000 ఎకరాలు అట. 1,12,00,000 ఎకరాలు ఎకనామిక్ రీజన్ అట. దీనికోసం ఒక 4-5 జిల్లాలు కలుపుకొని 1,00,00,000 ఎకరాలకు పైగా సమీకరిస్తారట. ఈ సమీకరణలో ఎన్ని జీవితాలు సమిధలు కావాలి, ఎంతమంది అన్నదాతలు ఆగం కావాలి, ఎంతమంది అన్నదాతల నోటికాడి అన్నం ముద్దని గుంజే కార్యక్రమం చేస్తారు. ఈ ఎకనామిక్ రీజన్లు, ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులు ఎవరి కోసం, ఎవరిని అభివృద్ధి చేయడానికి అనేది పెద్ద చర్చ జరుగుతుంది. దీనిపైన వాస్తవంగా మేధావులు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలి, అవసరమైతే మాట్లాడాలి. ప్రభుత్వాలు, అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నిర్దాక్షిణ్యంగా ఏ పార్టీ ఎక్కినా, పవర్లోకి ఏ పార్టీ వచ్చినా, పవర్లోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట, భూములు గుంజుకునే దాంట్లో, రైతుల భూములు గుంజుకునే దాంట్లో ఏ పార్టీ, ఏ ప్రభుత్వం తీసి కట్టు కాదు
అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు ఒకటే పద్ధతి. కాస్త చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 4 ఆకులు ఎక్కువ చదివారు, దాంట్లో డౌట్ లేదు. ఇది వార్త ఇచ్చారు. అమరావతి ఎకనామిక్ రీజన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మరో అతిపెద్ద భూ సమీకరణకు సిద్ధమైంది. 44,962 చదరపు కిలోమీటర్లు 1,12,40,500 ఎకరాల పరిధిలో పరిశ్రమల ఏర్పాటు, గృహ నిర్మాణం పేరుతో అవసరమైన చోట్ల భూ సమీకరణ చేయనుంది. 9 జిల్లాల పరిధిలో ఏర్పాటు చేయనున్నారు. 9 జిల్లాల పరిధిలోట. ఈ రీజన్లో తొలి దశలో అభివృద్ధికి అవసరమైనటువంటి 10 నుండి 12 అంశాలను గుర్తించనున్నారు. నీతి ఆయోగ్ రూపొందించిన సిటీ ఎకనామిక్ రీజన్ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా విధి విధానాలు తయారు చేయనున్నారు. దీనికి అవసరమైన నివేదికను తయారు చేసేందుకు వీలుగా వ్యూహాత్మక కన్సల్టెన్సీని, స్ట్రాటజిక్ కన్సల్టెన్సీని ఎంపిక చేసేందుకు ఆహ్వానించిన ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లో అనేక కీలక అంశాలు పొందుపరిచారు. ఇది బయటికి ఎట్లా వచ్చిందంటే, దీనికి సంబంధించిన ప్లాను నిబంధనలకు సంబంధించిన విధి విధానాలు తయారు చేయడానికి ఒక కాంట్రాక్టర్కి టెండర్ ఇస్తున్నారు. ఆ టెండర్కి సంబంధించిన బిడ్ ఓపెన్ చేసే దాంట్లో ప్లాన్ ఆ నివేదికను ఇచ్చే దాంట్లో కన్సల్టెన్సీకి ఇచ్చే దానికి సంబంధించి ఆ టెండర్ని వేసే కార్యక్రమంలో బయటకు వచ్చినాయి కొన్ని విషయాలు. అనేక కీలక అంశాల టెండర్లో పొందుపరిచారు. రీజియన్ పరిధిలో కనీసం 8 భారీ ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుల కోసం అంతర్జాతీయ బ్యాంకులు పెట్టుబడిదారులకు ఆమోదయోగ్యమైన రీతిలో బ్యాంకబుల్ ఫ్రీ ఫీజిబిలిటీ నివేదిక రూపొందించనున్నారు. దీనిలో భాగంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక పెట్టుబడి అవసరాలను అంచనా వేస్తారు. ఇందులో భూమి వినియోగాన్ని కీలకంగా పేర్కొన్నారు. ప్రాజెక్టుల ఏర్పాటు కోసం కొత్తగా భూములు గుర్తించడం, ఇప్పటికే ఉన్న ల్యాండ్ బ్యాంక్తో పాటు భూ సమీకరణ పద్ధతులు అనుసరించనున్నారు. గతంలో పారిశ్రామిక ప్రాంతాల కోసం సేకరించిన భూమిని వినియోగించుకోవడానికి వీలుగా ప్లాన్ రూపొందించినారు. వీటన్నిటికంటే ముఖ్యంగా రీజనల్ ల్యాండ్ పూలింగ్ అనే విధానాన్ని రూపొందించాలని నిర్ణయించారు. అందులోనూ పట్టణ ప్రాంత విస్తరణ కీలకంగా ఉండాలని, ఆర్థిక అవసరాలు తీర్చేలా భూమి వినియోగ పద్ధతులు రూపొందించాలని సూచించారు. నూతన రీజన్ పరిధిలో అమరావతి రాజధాని నగరంగా, విజయవాడ, గుంటూరు పారిశ్రామిక సేవల జంట నగరాలుగా, విజయవాడ గుంటూరు ఆ రెండింటిని కలిసి పారిశ్రామిక సేవల జంట నగరాలట. ఏలూరు, బాపట్ల వ్యవసాయ పారిశ్రామిక కేంద్రాలుగాట. ఏలూరు, బాపట్ల, ఒంగోలు, మార్కాపురం ఖనిజ ఉత్పత్తి కారిడార్గా అభివృద్ధి చేయనున్నారు. 3 దశల్లో అభివృద్ధి చేయనున్న రీజన్ ప్లాన్ కోసం సింగపూర్, గ్రేటర్ టోక్యో, సియోల్ అనుభవాలను పరిశీలించాలని తెలిపారు. కేంద్రం సిటీ ఎకనామిక్ రీజన్ల కోసం 5,000 కోట్లు కేటాయించిన నేపథ్యంలో నిధులు రాబట్టుకోవడం కోసం రీజన్ ఏర్పాట్లు కీలకమని ఇదంతా చెప్తున్నారు. 1,12 లక్షల ఎకరాలట. దాంట్లో 3 రీజన్లట. ఒకటి పారిశ్రామిక సేవల జంట నగరాలు విజయవాడ, గుంటూరు, ఏలూరు, బాపట్ల వ్యవసాయ పారిశ్రామిక కేంద్రాలుగా, ఒంగోలు, మార్కాపురం ఖనిజ ఉత్పత్తి కేంద్రాలు కారిడార్గా, ఇట్లా రకరకాలుగా 9 జిల్లాల పరిధిలో సమీకరిస్తున్నారు. ఇప్పుడు గతంలో దాదాపు 20-25 సంవత్సరాల క్రితం కాకినాడ సెజ్ పేరుతోని కొన్ని వేల ఎకరాల భూములను రైతుల నుంచి తీసుకున్నారు. కాకినాడ సెజ్ వస్తుంది, ఆ సెజ్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, అద్భుతమైన అభివృద్ధి వస్తుంది, పరిశ్రమలు వస్తాయి, ఉత్పత్తి కేంద్రాలు వస్తాయని చెప్పారు. ఏది కాకినాడ సెజ్ ఎక్కడుంది? ఏమొచ్చింది అభివృద్ధి? ఏమొచ్చిన ఉద్యోగాలు? దానివల్ల ప్రభుత్వం రివర్స్ తీసుకునే పద్ధతికి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు 2 దశాబ్దాల పాటు ఖాళీగా ఉంచిన తర్వాత ఒక చిన్న కాకినాడ సెజ్కు సంబంధించి భూములు సమీకరిస్తేనే ఈ రోజుకి దిక్కు లేదు. వాళ్ళు చెప్పిన పద్ధతులు అభివృద్ధి కాలే. అక్కడ 1 కోటి ఎకరాలట. ఇక్కడ ఇది అయిద్దా? ఎందుకు వాళ్ళ నోటికాడ భూములు గుంజుకొని పండే పంట భూములు, రేపు తినడానికి తిండి ఎక్కడ వస్తుంది? మొత్తం భూములు పరిశ్రమల కోసం, పెట్టుబడిదారుల కోసం, రీజన్ల కోసం ఎకనామిక్ రీజన్లు అని చెప్తున్నారు. అసలు ఎకనామిక్ రీజన్ కాదు, అసలు బతకడానికి తిండి కావాలి కదా. పండించే పంట భూములను తీసుకుపోయి ఇటువంటి బీడు పెట్టే కార్యక్రమం చేసి పారిశ్రామికవేత్తల చేతిలో పెట్టి వాళ్ళు బ్యాంకులలో తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకునే బ్యాంకబుల్ ఫీజిబిలిటీ అట చేసే కార్యక్రమం చేస్తే ఇది ఎట్లా అభివృద్ధి అయింది? దీని అభివృద్ధి ఎట్లా అంటారు? అసలు ఇప్పటికున్న ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి ప్రభుత్వం దగ్గర? ప్రభుత్వానికి సంబంధించిన భూములు అవి ఉంటే ఇవ్వచ్చు కదా. రైతుల భూములు ఎందుకు గుంజుకోవాలి? ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీన్ని అభివృద్ధి ఎట్లా అంటారు? ఈ భూములు గుంజుకుంటే అభివృద్ధి ఎట్లయింది? భూములు గుంజుకున్న వాటికే ఇప్పటికీ దిక్కు లేదు అని చెప్పి ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి, కల్తీ లడ్డుపై నివేదిక బయటపెట్టాలి సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. కల్తీ లడ్డుపై నివేదిక బయటపెట్టాలి. ఇప్పుడు ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే, కల్తీ లడ్డు పైన 2024 సెప్టెంబర్ నుంచి అనుకుంటా దాదాపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆన్ డయాసు నెయ్యిలో, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారు చేసే నెయ్యిలో ఆవు కొవ్వులు, జంతువుల కొవ్వులు అవశేషాలు కలిసినాయి అన్నాడు. ఓపెన్ స్టేట్మెంట్.
దాని తర్వాత పెద్ద ఎత్తున వివాదాలు, దానిపైన సిట్టు, ఆ సిట్టు చెల్లదని సుప్రీంకోర్టు సిబిఐ సిట్ వేసింది. ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు, అది కోర్టులో నడుస్తుంది. అందులో నెయ్యిలో ఆవు అవశేషాలు కానీ కొవ్వులు కలవలేదు, జంతువుల అవశేషాలు కలవలేదు. కాకపోతే కొన్ని అడల్టరీస్ వేరే కల్తీ రసాయనాలు కలిసి ఉంటాయి కానీ ఇది అయితే కలవలేదని ఓటిచ్చారు. లేదు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు బళ్ళగుద్ది, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మంత్రులు, వారి పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం. ఇక వారి మీడియాకి అయితే అంతులేదు. కలిసింది ఇగో మేము చూసినాం, కలుపుతుంటే మేమే చూసినాం అన్నట్టు రాశారు. దానిపైన ఒక ఏకసభ్య కమిషన్ వేశారు, దినేష్ కుమార్ కమిషన్ అని. ఒకవైపు సిబిఐ సిట్ వేసింది, దాంట్లో సిబిఐ ఆఫీసర్లు ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు, రాష్ట్ర పోలీసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళంతా కలిసి చేసి కొన్ని వేల మందిని ఇన్వెస్టిగేషన్ చేసి విచారణ చేసి కొన్ని వేల డాక్యుమెంట్లు సమీకరించి చేసిన రిపోర్టుకి విలువ లేదు. కానీ ఏకసభ్య కమిషన్ అని ఒకటి వేశారు, ఆ రిపోర్టుకి విలువ ఉంటుందట. అంటే వీళ్ళు అనుకున్నది రాలే, కొవ్వులు కలిసి నెయ్యిలో అనలే వాళ్ళు సిట్టు. కాబట్టి ఎంతో అనిపించాలని ప్రయత్నం చేశారు. సరే, ఆ ప్రయత్నం జరిగింది. ఆ రిపోర్ట్ను మొన్న ప్రభుత్వానికి ఇచ్చారు ఏకసభ్య కమిషన్. మరి అది ఏకసభ్య కమిషనా ఏకపక్ష కమిషనా అది పక్కన పెడితే, మరి ఆ రిపోర్ట్ను బయట పెట్టాలిగా. ఇంతగానో గొంతు చించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, వారి మీడియా, వారి పార్టీ నాయకులు. హిందువుల మనోభావాలకు సంబంధించి గొంతు చించుకున్నారు, గుండెలు బాదుకున్నారు. ఆ హిందువుల మనోభావాలకు సంబంధించి మీరు వేసిన కమిషన్ రిపోర్ట్లు ఏముంది? ఎవరు దోషి? కలిసిందా లేదా నెయ్యిలో కొవ్వు చెప్పండి అని ఎవరు అడుగుతున్నారు? సిపిఎం పార్టీ అడగాల్సి వచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మాట్లాడలే, ఇటు తెలుగుదేశం పార్టీ మాట్లాడలే. ఇప్పటిదాకా గొంతు చించుకున్న మీడియాలు కానీ గొంతు చించుకున్న నాయకులు కానీ ఒక్కళ్ళు మాట్లాడలే. ఇది ఎందుకు అంటే రాజకీయాల కోసం దేవుడు ప్రసాదాన్ని కూడా వాడుకున్నారు. దీన్ని బట్టి అర్థమైంది. నిజంగానే దాంట్లో నెయ్యిలో కొవ్వు కలిస్తే ఇప్పుడు మాట్లాడాలి కదా చంద్రబాబు నాయుడు గారు, హిందువుల మనోభావాల గురించి, సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి కదా. ఎస్, కలిసిది దినేష్ కుమార్ రిపోర్ట్ ఇచ్చిండని చెప్పి. ఆ రిపోర్ట్ నిజమైతే అది ఏకసభ్య కమిషన్ అంటే ఏకపక్ష కమిషన్ కిందకే వస్తుంది. వీళ్ళు చెప్పింది రాస్తారా అది తెలియదు, కానీ అది ఏటమే వృధా. దాన్ని కూడా బయటపెట్టలేని పరిస్థితుల్లో ఈరోజు ఉంది ప్రభుత్వం. నెక్స్ట్ దిశ పేపరు చూద్దాం. అమరావతిలో గ్రావెల్ దందాట, కాంట్రాక్టర్ల ముసుగులో మట్టి మాఫియా దోపిడీ, నవలూరులో రిటర్నబుల్ ఫ్లాట్లో తవ్వకాలు, అభివృద్ధి పనులు ముసుగులో కాంట్రాక్టర్ల విష్టారాజ్యం, నిలదీసిన రైతులపై ఎదురుదాడి, లోకేష్ కార్యాలయం సిఆర్డీఐ అధికారులకు ఫిర్యాదు. అమరావతిలో గ్రావెల్ దందా, అమరావతిలో స్క్వేర్ ఫీట్కి 12,000 దందా, అమరావతిలో టెండర్లో ఎక్సెస్ రేట్లు, అమరావతి అంతా లేదా అమరావతి అన్నింటా అవినీతిమయమేనా అనే ఒక చర్చ జరుగుతుంది. ఒక స్క్వేర్ ఫీట్కి 12,000 రూపాయలు ఈరోజు అమరావతి నిర్మాణ పనుల్లో ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇస్తున్నది. అదే ఒక స్క్వేర్ ఫీట్కి ముంబై లాంటి, హైదరాబాద్ లాంటి, బెంగళూరు లాంటి, చెన్నై లాంటి, ఢిల్లీ లాంటి నగరాల్లో 4,500 నుంచి 5,000 మ్యాక్సిమం ధర. అంటే ఆ మార్జిన్, ఆ డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడే వెళ్తుంది. ఆ డిఫరెన్స్ అమౌంట్ని ఏమనాలి? అవినీతి అనాలన్నా, అభివృద్ధి అనాలన్నా? రాష్ట్ర రాజధాని కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారన్నా, రాష్ట్ర రాజధాని పేరుతోనే అవినీతి చేస్తున్నారు అనాలా అనేది ఒక చర్చ అప్పటికే జరుగుతుంది. అది జరుగుతూ ఉంటేనే రాజధాని కోసం భూములు ఇచ్చినా, భూములు త్యాగం చేసిన రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మట్టి దొంగతనాలు చేస్తున్నట. మట్టి దంద. భూములు మింగారు, మట్టిని మింగితే రైతులు ఏం కావాలా? వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లో 5 అడుగుల లోతు పెట్టి మట్టిని తవ్వుకొని పోతున్నారట, అడ్డం వస్తే దాడి చేస్తున్నారట. ఇది మాఫియా. అంటే మట్టిని వదిలిపెట్టరు, భూమిని వదిలిపెట్టరు, భూమిలో కట్టే నిర్మాణాల్లో అవినీతి వదిలిపెట్టరు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ, రోడ్లలో చేసే దాంట్లో అవినీతి వదిలిపెట్టరు. అమరావతి అంటే అవినీతి? అమరావతి అంటే అన్నింటా అవినీతి కోసం పెట్టుకున్న ఒక రాజధాని. మట్టి రిటర్నబుల్ ప్లాట్లు, భూములు త్యాగం చేసిన రైతులకు ఇచ్చిన ప్లాట్లో వాళ్ళు ఇంకేమైనా మట్టి కొంచెం పోసుకొని అది ఇల్లు ఇంకోటో ఏదో ఒక 2 గదులు వేసుకుంటట్టు ఉన్నారు. బావి లెక్క తవ్వుతున్నారట, ఒక మడుగు చేస్తున్నారు. ఏంటి అంటే అమరావతి అభివృద్ధి కోసం మట్టి తవ్వుది. ఎవడభివృద్ధి, ఎవరికి, ఏంటి? ఇప్పుడు అమరావతి అభివృద్ధి కోసం మట్టి తోలాలంటే కాంట్రాక్టర్కి డబ్బులు ఇట్లే. స్క్వేర్ ఫీట్కి 12,000 రూపాయలు ఇస్తున్నారు, వాడు మట్టి తెచ్చుకోలేడా? రైతులకు సంబంధించిన రిటర్నబుల్ ప్లాట్లో ఉన్న మట్టిని గుంతలు పెట్టి తవ్వి తీసిపోయి వాళ్ళకు పోస్తే మరి వీడేం కావాలి? రేపు ఆ ప్లాట్ పనికి వస్తుందా? ఇటువంటి రైతులు కళ్ళతో చూసి పాపం వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నట్ట నారా లోకేష్ గారి కార్యాలయానికి, సిఆర్డీఏ కార్యాలయానికి.
మరి ఏం స్పందన ఉంటుందో చూడాలి. కంప్లైంట్ చేసిన వాళ్ళని ఉల్టా కేసులు పెడతారా, లేదా మట్టి తోయిన వాళ్ళ కేసులు పెట్టి మళ్ళీ ఆ మట్టిని మంచి చదువు చేపిస్తారా? తీసిన గొంతని ఇగో జేసీబీలు పెట్టి మరి పట్టపగులు తీసేస్తున్నారు. ఇది అమరావతిలో అన్నింట అవినీతిమయమా అనిపిస్తుంది మట్టి చూసిన తర్వాత. ఇప్పటికే స్క్వేర్ ఫీట్ ధరలలో వీటిలలో చూసిన తర్వాత. రైట్. గేమ్ చేంజర్ మ్యాజిక్ డ్రైన్స్ అట. మురుగునీటి సమస్యకు చక్కటి పరిష్కార మార్గం. సిమెంట్ డ్రైన్లతో పోలిస్తే 80% నిర్మాణమే ఆదా అయింది. పవన్ కళ్యాణ్ వినూత్న ఆలోచనతో పల్లెల్లో పారిశుద్ధ్య విప్లవం. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు నిన్న పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన నుంచి పురుడు పోసుకున్న మ్యాజిక్ డ్రైన్స్ పల్లెల్లో మురుగు సమస్య నివారణలో గేమ్ చేంజర్ లాంటివని పివి సింధు గారు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ప్రశంసించారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మనసులోంచి వచ్చిన ఆలోచన వల్ల గ్రామాల్లో మురుగునీటి వ్యవస్థని చాలా పగడ్బందీగా 80% నిర్మాణమే ఆదా చేస్తూ చేయగలిగారు అని చెప్పి వారిని ప్రశంసించారు. ఇది ఒక వార్త దిశకి సంబంధించి. రైట్. సాక్షి చూద్దాం. సాక్షిలో వెలగపూడి ప్యాలెస్లో భూ మాయాజాలం అట. రాజధాని ప్రాంతంలో సీఎం కోడలు నారా బ్రాహ్మణి 25,000 చదరపు గజాల కొనుగోలు. ఆ ప్లాట్లలో 100 కోట్లతో అత్యాధునిక ప్యాలెస్ని నిర్మిస్తున్న చంద్రబాబు కుటుంబం. ఆ ప్లాట్లు దక్షిణం వైపు 3,670 గజాల రెసిడెన్షియల్ స్థలం ఖాళీగా ఉన్నట్టు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల స్పష్టీకరణ. నారా బ్రాహ్మణి ఆ ప్లాట్ను కొనుగోలు చేశాక ఆ ఖాళీ స్థలాన్ని హరిత ప్రాంతంగా మార్చేసిన సిఆర్డీఏ. రెసిడెన్షియల్ స్థలం ఖాళీ ప్రాంతంగా ఉండుంటే అక్కడ మరికొందరు రైతులకు ప్లాట్లు ఇచ్చే అవకాశం ఉండేది. కథం. రాజధానిలో వెలగపూడి ప్యాలెస్లో భూ మాయాజాలం అంట. రాజధాని ప్రధాన ప్రాంతాల్లో సీఎం కోడలు నారా బ్రాహ్మణి గారు 25,000 చదరపు గజాలు కొనుగోలు చేశారట. 25,000 చదరపు గజాలు. ఆ ప్లాట్లో 100 కోట్లతో అత్యాధునిక ప్యాలెస్ని నిర్మిస్తుందట చంద్రబాబు కుటుంబం. ఆ ప్లాట్కు దక్షిణంగా 3,670 గజాలు ఖాళీ ప్లేస్ ఉందట. ఆ ఖాళీ ప్లేస్ ఏంటంటే రెసిడెన్షియల్ స్థలం ఖాళీగా ఉంది దక్షిణం వైపు. దాన్ని ఎప్పుడైతే నారా బ్రాహ్మణి గారు ఇక్కడ 25,000 చదరపు గజాలు కొని ఒక ప్యాలెస్ కట్టాలనుకుంటున్నారో ఆ పక్కనే ఉన్న 3,670 గజాల స్థలాన్ని ఏదో చేశారట. హరిత ప్రాంతంగా మార్చేసిందట సిఆర్డీ. ఎందుకంటే సీఎం గారి కుటుంబం అక్కడ ఇల్లు కట్టుకుంటుంది కాబట్టి మళ్ళీ అక్కడ 3,670 గజాలు ఖాళీగా ఉంటే ప్రజలకి ఖాళీ స్థలాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తే మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు పేదోళ్ళు, అక్కడ ఉండొద్దు. హరిత ప్రాంతంగా డిక్లేర్ చేస్తే మంచిగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు రేపు ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్ కట్టుకుంటే ఆ ప్యాలెస్లోకి హరిత ప్రాంతం నుంచి గాలి రావాలి, ఆక్సిజన్ రావాలి. ఇంత సవలత చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇందులో బ్రాహ్మణి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 1 సెంటు భూమిలే అమరావతి కోసం. భూములు ఇచ్చిన రైతులు ఏమో ఆ రైతులకు ఇచ్చిన రెట్టింపుల ప్లాట్లో గుంతలు తోవి మట్టి తోలుతారు. కొంతమందికి అసలు దిక్కు కూడా లేదు, ఇంకా రెట్టింపుల ప్లాట్ కూడా రానోళ్ళు. కానీ సొమ్మకూడదు సోకోకూడదు అయింది. భూములు త్యాగం చేసిన రైతులు, డబ్బులు ప్రభుత్వాన్ని, దానిపైన పెత్తనం చేసేది ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వం. వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి వారు ఇట్లా భూమి కొన్నారో లేదో ప్యాలెస్ కట్టుకోవడానికి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని వారికి అనుకూలంగా మార్చే కార్యక్రమం ఒక మాయాజలం జరుగుతుందని ఒక వార్తని రాశారు. రైట్. అది ఏకపక్ష కమిషన్. చంద్రబాబుకు అనుకూలంగా దినేష్ కుమార్ నివేదిక. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపాడు. తిరుమల లడ్డూలు జంతువుకు కలవలేదని సిబిఐ చిట్ తేల్చింది. అయినా మమ్మల్ని దోషులుగా చూపించేందుకు కుట్ర. చంద్రబాబు కంటే ముందుగానే ఎల్లో మీడియాకు నివేదిక. 2 రోజులుగా వాస్తవాలకు విరుద్ధంగా కథనాలు. ఇందాపూర్ హెరిటేజ్ బంధాన్ని దాచడానికే ఇదంతా అని చెప్పి వారు మాట్లాడుతారు. అది ఏకపక్ష కమిషన్ అని వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ చైర్మన్లు మాట్లాడుతున్నారు. అయినా కానీ చంద్రబాబు గారి వైపు నుంచి లేదు. ఇక గత ప్రభుత్వ సంస్కరణల వల్లే 10లో ప్రభంజనం. 10వ తరగతి ఫలితాల్లో 596 మార్కులతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సమకూరిన వసతులతో మెరుగైన ఫలితాలు. నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలో పూర్తిస్థాయి మౌలిక వసతులు, అత్యాధునిక ల్యాబులు, డిజిటల్ బోర్డులు, ఇంగ్లీష్ మీడియము, సిబిఎస్ఈ, ఐబీ సిలబస్, ట్యాబులు, గోరుముద్ద పేరుతో మధ్యాహ్నం రుచికరమైన భోజనం, జగనన్న విద్యాకాన కింద బ్యాగుతో కూడిన పుస్తకాల కిట్టు, అమ్మఒడి కింద 15,000 చొప్పున విద్యార్థుల తల్లుల ఖాతాల జమ. ఫలితంగా పూర్తిగా చదువుపై దృష్టి పెట్టిన పిల్లలు, టీచర్లు. గత ప్రభుత్వ సంస్కరణ వల్లే 10లో ప్రభంజనం అని వీళ్ళు చెప్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీది, వైసీపీది ఎట్లా ఉందంటే, గూగుల్ డేటా సెంటర్ వచ్చిందనుకో, వారు మొత్తం మాదే. లోకేష్ గారు జూమ్ మీటింగ్ పెడితే ఇచ్చిండు ఆర్సెల్ఆర్మెట్లో గూగుల్ డేటా సెంటర్, రైడెన్ సెంటర్ అని వాళ్ళు చెప్తారు. నారా లోకేష్ గారిదే ఈ క్రెడిట్ అంతా అని, లేదా చంద్రబాబు నాయుడు. ఇద్దరిదే, మళ్ళీ మిగతా వాళ్ళది కాదు. చంద్రబాబు అండ్ నారా లోకేష్ గారు
చొరవ వల్ల, వాళ్ళ కృషి వల్ల, వాళ్ళ కష్టం వల్ల వచ్చిందంటారు. లేదు నేనున్నప్పుడు తెచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ చెప్పింది, వాళ్ళ పత్రికలు రాస్తాయి. ఈ రెండు ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి నేనంటే నేను, గూగుల్ కోసం నేను పాటుపడ్డా అంటే నేను పాటుపడ్డా, ఆర్సెల్ఆర్ నేను తెచ్చినా అంటే నేను తెచ్చిన, రైడన్ నేను తెచ్చినా అంటే నేను తెచ్చిన, ఆదాని నేను తెచ్చినా అంటే నేను తెచ్చిన. తెచ్చి ఎవరి కోసం తెత్తన్నారు? ఇప్పుడు 10వ తరగతి పరీక్షా ఫలితాలు వస్తే ఆ పరీక్షా ఫలితాల్లో 592 మార్కులతో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు కొంతమంది మంచి మార్కులు సంపాదించారు, సంతోషం. ఇక ఆ క్రెడిట్ అంతా నారా లోకేష్ గారిదని తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రభుత్వం చెప్తా ఉంటుంది. చదివిందేం పేద విద్యార్థులు, అక్కడ సరైన వసతులు లేవు, స్టాఫ్ లేదు, సరిగా లేకపోయినా వాళ్ళు కష్టపడి చదువుకొని మార్కులు సంపాదిస్తే ఆ క్రెడిట్ వీళ్ళ ఖాతాలు. దానికి ఒక యాడ్, మళ్ళీ పైన నారాయణ శ్రీ చైతన్య అద్భుతంగా ఉన్నాయని మళ్ళీ ఫుల్ పేజ్ యాడ్లు, ఆంధ్రజ్యోతి, ఈనాళ్ళు. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, లేదా ఆ ప్రభంజనం అంతా మా క్రెడిట్ అని, గత ప్రభుత్వం సంస్కరణ వల్లే 10 ప్రభంజనం అని వీళ్ళు రాస్తారు. వీళ్ళు కానీ వాళ్ళు కానీ, వీళ్ళ నాయకులు కానీ వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళలో పనిచేసిన ఎమ్మెల్యేలు మంత్రులు కానీ, వీళ్ళలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీల పిల్లలు కానీ ఎవరన్నా మా ప్రభంజనం ఉన్న స్కూళ్ళలో చదువుతారా అంటే ఒక్కళ్ళ పిల్లలు చదవరు. వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లలు కానీ, వాళ్ళ బంధువుల పిల్లలు కానీ, అందులో ప్రభుత్వ స్కూల్, ఈ ప్రభంజనం అయిన ప్రభుత్వ స్కూల్లో, పటిష్టంగా ఉన్న ప్రభుత్వ స్కూల్లో విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉంది, మెరుగైన ఫలితాలు వచ్చినాయి అనే స్కూళ్ళల్లో ఒక్కళ్ళు అంటే ఒకళ్ళు చదవరు. దీన్ని ఈ వార్తలు మనం విని చాలా అద్భుతంగా ఉందట గవర్నమెంట్ స్కూల్లో అనుకోవాలి. ఇది ఒక వార్త. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఖైదీల సొమ్ముకు కక్కుర్తాట, పెట్రోల్ బంకుల ఆదాయం భారీగా మళ్లింపు, జైలు శాఖలో పక్కదారి పట్టిన ₹1,00,00,000 నెలలోగా చెల్లించకపోతే చర్యలు. ప్రిజన్స్ డీజీ చెప్పిండట. 15 ఏళ్ల సంక్షేమ నిధిపై ఆడిట్ చేపట్టాలని ఆదేశం. సీసీ కెమెరాలు, లైవ్ వైర్తో భద్రత కట్టుదిద్దం, పదోన్నతులు, పారదర్శక బదిలీలపై హర్షం. ఖైదీల సొమ్ముకు కక్కుర్తి పడతారంటే జైలు శాఖలో ఉన్న అధికారులు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు. ఇప్పుడు ఆ ఖైదీలు అంటే ఎవరు? ఏదో ఒక తప్పు చేసి జైల్లో ఉన్నోళ్ళు. వాడేదో పని చేస్తే ఆదాయం వస్తే ఆదాయానికి కూడా కక్కుర్తి పడే కాడికి గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చారంటే ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఖైదీల సొమ్ము 15 ఏళ్ల బట్టి ఆడిట్ లేదట, ఇప్పుడు ఆడిట్ చేయాలట. వాళ్ళు కొన్ని పెట్రోల్ బంకులు, ఈ క్లాత్ స్టోర్స్ అవి నడుపుతూ ఉంటారు, ఖైదీలతో నడిపిస్తారు జైలు శాఖ. దాంట్లో వచ్చిన ఆదాయాన్ని దిగమింగుతున్నారట అధికారులు. దీనికి సంబంధించి జైళ్లలో ఖైదీలను సంస్కరించాల్సిన కొందరు జైలు అధికారులు వారి సొమ్ముల కోసం కక్కుర్తిపడ్డారు. ఏపీ జైలు శాఖ పరిధిలోని పెట్రోల్ బంకుల నుంచి వచ్చే ఆదాయాన్ని భారీగా దారి మళ్లించారు. ఖైదీల సంక్షేమానికి వినియోగించాల్సిన కోట్ల నిధులను సొంతానికి వాడుకున్నారు. ఇది 15 ఏళ్లకు సంబంధించిన మొత్తం ఆడిట్ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారంటే జైళ్ల శాఖ డీజీ నిన్న నెలలోగా ఆ కక్కుర్తిపడి తిన్నోళ్ళు చెల్లించకపోతే మటుకి చర్యలు ఉంటాయి అన్నట. ఇక ఆ చర్యలు ఉండవు, మనం చూడం, అది చూసేది కాదు, పోయేది కాదు, వస్తుంది. మామిడి ధర డమాలు, విదేశాలకు నిలిచిపోయిన ఎగుమతులు, పొరుగు రాష్ట్రాల్లో అమ్మిన నష్టాలే. ₹30 మించిన నెంబర్ 1 బంగనపల్లి. తోతాపూరి ధర పత్రం, మామిడి రైతులు కుదేలు. మామిడి ధర మళ్ళీ డమాలు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ తోతాపూరి రైతులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు బంగినపల్లి మిగతా రైతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే ఎగుమతులు లేవు, ఇతర దేశాలకు యుద్ధం వల్ల ఎగుమతులు లేవు, అదొక ప్రభావం. ఎగుమతులు ఉన్న రోజే తోతాపూరి మామిడికి సంబంధించి ఆ పల్పుకి తీసుకోకపోవడం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చాలామంది రైతులు వాళ్ళు కాలువలలో పారబోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. మామిడి ధర డమాలు, పత్తి ధర, పొగాకు ధర, పత్తి ధర, మిర్చి ధర డమాలు అవుతున్నా కానీ మనోళ్ళు పరుచుకోరు. డబుల్ ఇంజన్ సర్కారు బుల్లెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోతుంది అంటారు ప్రభుత్వం. మరి దూసుకుపోయేది ఎక్కడికి పోయిందా అంటే ఎక్కడికి పోదు, ప్రజల మీదకి పోతుంది దూసుకొని. 7-8 తేదీలో కలెక్టర్ల సదస్సు ఉందట, 2 రోజుల పాటు నిర్వహణ. మరి సదస్సులో ప్రజా సమస్యలు, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఇవన్న చర్చ జరిగిద్దా? లేదు మళ్ళీ గూగుల్ డేటా సెంటరు, ఆదాని డేటా సెంటరు, రైడను, ఆర్సెల్ఆర్ మిట్టలు, వీళ్ళకి భూములు ఎట్లా ఇవ్వాలి, మీ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఏమున్నాయి, ప్రజల భూములు ఏమున్నాయి, ఏ ప్రాంతంలో పెడితే బాగుంటుంది, వీటి కోసం కూర్చుంటున్నారా? కలెక్టర్ల సదస్సు కానీ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుందంటే భయం రాష్ట్రంలో ప్రజలకి. ఎందుకు అంటే ఏం తీర్మానం చేస్తారో, ఏ ఏరియాలో భూములు సమీకరణ చేయాలని చేస్తారో తెలవని పరిస్థితి. ఇది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ మీడియా 2024 ఎన్నికలకు ముందు పదే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే మీ భూములు ఉండవు, అయిపోద్ది, మీ భూములు మొత్తం గుంజేసుకుంటాడు, కబ్జా చేస్తాడు,
మీ భూములు మీ ఉండవు, మొత్తం ఆయన చేతిలోకి వెళ్ళిపోతాయి అని చెప్పి ప్రచారం చేశారు. చేసిన తర్వాత ఆయన ఓడిపోయిండు, వీని గెలిచారు. ఇప్పుడు వారు గెలిస్తే, ఒక జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మొత్తం భూములు గుంజుకున్నాడో లేదో తెలియదు, కానీ మీరు గెలిచినందువల్ల ప్రభుత్వం పేరు చెప్పి మరీ గుంజుకుంటున్నారు. 1,12,00,000 ఎకరాలు అమరావతి ఎకనామిక్ రీజన్ పేరుతో మీరు సమీకరణ చేసే ప్రయత్నం చేస్తారు 9 జిల్లాల్లో. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మీ భూములు మీకు ఉండవు అని చెప్పిన పద్ధతి చంద్రబాబు నాయుడు గారు గెలిచినందువల్ల మా భూములు మాకు ఉండట్లేదని అనుకోవాల్సిన పరిస్థితి రైతులు వచ్చింది. ఈరోజు 1,00,000 ఎకరాలు పైచిలకు 3 విడతల్లో అమరావతిలో భూ సమీకరణ, ఫార్మా కంపెనీల కోసం భూ సమీకరణ, ఆర్సెల్ఆర్ మిట్టల కోసం భూ సమీకరణ, గూగుల్ డేటా సెంటర్ కోసం భూముల సమీకరణ, ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రజలకు ఆ మాటలు గుర్తొస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిండు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మీ భూములు మీ దగ్గర ఉండవు, గుంజుకుంటుడు అని. కానీ ఈయన గుంజుకుంటుండ కదా అనే ఒక చర్చ రైతుల్లో వస్తుంది. ఇది కలెక్టరల్ సర్వీస్కి సంబంధించి రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి, ఇది దిశ పేపర్ చూద్దాం. రైట్. అమరావతిలో గ్రావెల్ దందాకు సంబంధించి ఇది దిశ ఒక వార్త ఇచ్చింది. విషయాలు అందరూ చూద్దాం. సీలింగ్ భూముల క్రమబద్ధీకరణ జీవో 241తో పునః ప్రారంభం. డిసెంబర్ 31వ తేదీ గడువు. లక్షలాది కుటుంబాల సమస్య పరిష్కారానికి సర్కారు అడుగులు అని చెప్పి ఒక వార్తని, దశాబ్దాలుగా పట్టణ భూ పరిమితి చట్టం కూరల్లో చిక్కున్న రిజిస్ట్రేషన్లకు నోచుకోక బ్యాంకు రుణాలు అందక ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సీలింగ్ భూముల క్రమబద్ధీకరణకు మరోసారి పచ్చజెండా ఊపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో గడువు ముగిసిపోయి దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి, నిబంధనల సంక్లిష్టత వల్ల ఆగిపోయిన వారికి ప్రభుత్వం అవకాశాలు కల్పించనుంది అని చెప్పి ఒక వార్త. యుఎల్సి అని అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1976 ప్రకారం నిబంధనల వల్ల చిక్కుల్లో పడిపోయి అటు రిజిస్ట్రేషన్లు కాక, బ్యాంకు లోన్లు రాక, మ్యూటేషన్ కాక ఉన్న ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే వాటిని క్రమబద్ధీకరిస్తారట, అంటే రెగ్యులరైజ్ చేస్తారు యుఎల్సి దాంట్లో ఉన్న వాటిని. గడువుల పోలవరం 2027లో పూర్తయ్యానా? డీజిల్ కొరత సాకుతో పనుల మందగమనం. కేంద్రానికి కూటమి సర్కారు ఇవ్వడంపై విమర్శలు. గడువుల పోలవరం సోమవారం పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పర్యటనలు పెట్టేది గతంలో. ఇప్పుడు అది కాస్త సోమవారం పోలవరం పోయి గడువుల పోలవరం అయింది. 2027 కల్లా పూర్తయిద్దని డంకా బజాయించి చెప్తూ ఉంటారు నిమ్మల రామానాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు. కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం మేము ఇచ్చిన అడ్వాన్సులకు సంబంధించి ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏ స్థాయిలో ఉందో పని అడిగితే వివరణలు ఇస్తున్నారు. డిలే అయిద్దని. దేనికి డిలే అంటే డీజిల్ కొరత అట. డీజిల్ కొరత ఉంది కాబట్టి డిలే అవుతుంది అని అంటే, అసలు 2027కి పూర్తయిద్దా, 29 కన్నా పూర్తయిద్దా, మళ్ళీ 29 ఎన్నికల్లో నేను గెలిస్తే పోలవరం చేస్తా అని నాయకులు రావాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఒక వార్త. రైట్. వీటన్నిటిలో ఎక్కడ చూసినా రైతుల ధాన్యం నిన్న తడిసింది, అన్నదాతల ధాన్యం. వర్షాలు వచ్చి అకాల వర్షాలు, దానికి సంబంధించి ఒక్క వార్త లేదు. ఎక్కడో లోపల పేజీల్లో 1-2 పేపర్లు వేసినాయి తప్ప. అంటే న్యూస్ పేపర్ల ఎజెండా, వాళ్ళ వ్యూ ఎట్లా ఉంది, ప్రజల కోణము, రైతుల కోణం అనేది మనకు అర్థమవుతుంది. ఇది ఒక వార్త. రైట్. సూర్య పేపర్ చూద్దాం. చంద్రబాబు కొత్త స్టైల్ అట. ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిండట. వేదిక ఏదైనా, మీటింగ్ ఏదైనా నేతల పనితీరుపై ఓపెన్ కామెంట్స్. పనితీరు బాగలేకపోతే టికెట్ లేదని స్పష్టమైన హెచ్చరిక. ప్రతి నియోజకవర్గంపై సర్వేలు. భూ కబ్జాలు, ఇసుక, రియల్ ఎస్టేట్ వ్యవహారాలపై ఆగ్రహం. కార్యకర్తలతో కనెక్టివిటీ తగ్గిన నేతలపై తీవ్ర అసంతృప్తి. 2019 ఫలితాల పాఠాలతో కఠిన నిర్ణయాలు దిశగా అడుగులు. 2029 ఎన్నికలే లక్ష్యంగా. క్రమశిక్షణపై చంద్రబాబు ఫోకస్ అంటున్నారు. చంద్రబాబు కొత్త స్టైలు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిండు అని చెప్తారు. ఆగ్రహం వ్యక్తం చేసిండు, వార్నింగ్ ఇచ్చిండు అని చెప్తారు. ఈ ఆగ్రహం వ్యక్తం చేసిన దాంట్లో, వార్నింగ్ ఇచ్చిన దాంట్లో ఎక్కడా కూడా ఫలితాలు కనపడవు. ఇసుక మాఫియా జరుగుతుంది, అమరావతిలోనే మట్టి మాఫియా జరుగుతుంది, భూ కబ్జాలు జరుగుతున్నాయి, ఎమ్మెల్యేల పైన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వివాదాలు కొన్ని ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిపైన ఎక్కడ నోరు మదుపు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వార్నింగ్ ఇచ్చినట్టు లీకులు ఇస్తారు. స్టైల్ మార్చారట. వేదిక పైన మీటింగ్ ఏదైనా డైరెక్ట్గా చెప్తున్నారట. చెప్తే సుఖం, ఆగ్రహం వ్యక్తం చేస్తే చర్యలు ఉండాలి కదా. మీరు తీసుకున్న చర్యల్లో ఎవరున్నారు, ఎవరిపైన చర్యలు తీసుకున్నారు, ఏ ఎమ్మెల్యే పైన, ఎంపీ పైన చర్యలు తీసుకున్నారు, వాళ్ళు చేసిన అవినీతో, అక్రమాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజలతో కనెక్టివిటీ లేని వాళ్ళ పైన అంటే ఒకటి ఉండదు.
కానీ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటిది, చాలా సీరియస్గా ఉన్నటువంటిది, టికెట్ రాదంటాడు, ఇవన్నీ చెప్తారు. అక్కడ జరిగే దందా జరుగుతున్నటువంటిది లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మట్టి మాఫియా, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక వార్త. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.